అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 16వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తి యొక్క జీవితంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిని పడవచ్చు. మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ రాశి ఫలితాన్ని పూర్తిగా వినండి. చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా ఇందులో ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తి యొక్క గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉదయం నుంచి కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. గత కొంత రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. మీ యొక్క ఆలోచనల్లో స్పష్టత కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకంగా సమాచారం అందుతుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా చూసుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు కలిసే సూచనలు కూడా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ముందుకు వెళ్తే మంచి ఫలితాలను సాధిస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించాలి. కుటుంబ అవసరాల కోసం డబ్బును ఖర్చు చేసి రావచ్చు. అయితే భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడులను దృష్టి పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ మనసులో భావాలను ధైర్యంగా వ్యక్తపరచవచ్చు. అపార్థాలు తొలగిపోయి సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి బంధాలు రావచ్చు. విద్యార్థులకు రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా ఉంటాయి. ఉపాధ్యాయుల విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించి వారికి ప్రోత్సాహం చేసే విధంగా ముందుకు సాగుతారు. కష్టపడి చదివిన వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నీళ్లను తాగటం, మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయటం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా మంచిది. రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తి యొక్క అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలు. ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వీటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనను పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యాలపై దృష్టిని పెట్టండి. మీరు తీసుకునే
తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకురాగలవు. అవకాశాలను మీ ముందుకు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోండి. కొంతమందికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఈ ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు లేదా లాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ సంబంధిత పనుల్లో కూడా పురోగతి కనిపించవచ్చు. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున శని ప్రభావం కారణంగా కష్టానికి తగినటువంటి ఫలితం కూడా ఆలస్యంగా వచ్చినా తప్పకుండా లభిస్తుంది. అందువలన నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. మీ యొక్క పట్టుదలదే విజయానికి కారణంగా మారుతుంది. గతంలో ఎదురైనటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కార దిశగా కదులుతాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శని దేవునికి నమస్కరించండి. నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం శుభప్రదం. పేదలకు అన్నదానం చేయటం లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం ద్వారా శని అనుగ్రహం కూడా పొందవచ్చు. అలాగే కాకులకు ఆహారం పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు పురోగతి, ఆత్మవిశ్వాసం మరియు శుభ ఫలితాలను అందించే రోజుగా కూడా కనిపిస్తుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే విజయం తప్పకుండా మీ సొంతంగా మారుతుంది. అదేవిధంగా